రీసెంట్ గా వచ్చిన వెనమ్ ద లాస్ట్ డాన్స్ ట్రైలర్ బ్రేక్ డౌన్ ఆల్రెడీ మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. కంప్లీట్ గా ఆ ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ కొద్దిగా చెప్పగలిగాను కానీ ఒక సీన్ గురించి డిస్కస్ కూడా చేయలేదన్నమాట. దానికి రీజన్ ఏంటంటే తర్వాత క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. అసలు ఈ డిఫరెంట్ యూనివర్సెస్ వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇంక్లూడింగ్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కూడా. సో చాలా మంది ఇన్స్టాలో కొన్ని రీల్స్ కూడా షేర్ చేస్తున్నారు, ఏవేవో థియరీస్. అలాంటి వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ఎంసీయూ వేరనమాట, వెనమ్ వెర్స్ వేరు అండ్ స్పైడర్ మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వెర్స్, అక్రాస్ ద స్పైడర్ వెర్స్ ఈ యానిమేటెడ్ స్టోరీ వేరు. బట్ ఈ అన్ని యూనివర్సెస్ మల్టీవర్స్ ద్వారా కొలైడ్ అయ్యే ఒక బిగ్ క్రాస్ ఓవర్ ఈవెంట్ కూడా ఫ్యూచర్ లో జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన రెఫరెన్సెస్ కూడా ఇంతకు ముందు చూపించారనమాట. ఎగ్జాంపుల్ గా మనకి నోవే హోమ్ క్రెడిట్ సీన్స్ చూసుకున్న వీరం లెట్ దేర్ బి కార్నేజ్ అయినా ముందుగా నోవే హోమ్ క్రెడిట్ సీక్వెన్స్ లో ఎడీ బ్రోక్ టామ్ హార్డీని చూపించారు కదా. సడన్ గా తను టెలిపోర్ట్ అయిన తర్వాత వెనమ్ సింబియోట్ క్రియేచర్ కి సంబంధించిన స్మాల్ పార్ట్ ని ఆ ఎంసీయూ బార్ లో వదిలేస్తాడు. దాని ప్రకారం ఎంసీయూలో ఫ్యూచర్ లోని మనం ఈ వెనమ్ ని చూసే అవకాశం ఉందనే క్యూరియాసిటీ పెరిగింది. నోవే హోమ్ లో జరిగే ఈవెంట్స్ వల్లనే ఈ టెలిపోర్ట్ అయ్యే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఎంతకన్నా ముందు ప్రీక్వెల్ లాగా వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ లో ఎడీ బ్రోక్ ఎంసీలోకి టెలిపోర్ట్ అవుతాడు కదా. ఈ విధంగా ఈ సీన్ తర్వాత నోవే హోమ్ లో వెనమ్ క్యారెక్టర్ ఉంటుందని అనుకున్నారు చాలా మంది, బట్ లేదు, క్రెడిట్స్ తో మాత్రమే కనెక్ట్ చేశారు. కానీ మొన్నొచ్చిన వెనమ్ ద లాస్ట్ డాన్స్ ట్రైలర్ లో అయితే మాత్రం ఇప్పుడు ఆ సీన్ ని రిమూవ్ చేసే విధమైన ఒక సీన్ ని చూపించారు కదా. అసలు ఈ సీన్ తో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, దానికి అర్థం ఏంటి, ఈ మల్టీవర్స్ అనేది ఈ అన్ని యూనివర్స్ మధ్యన ఏ విధంగా కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకి స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వెర్స్ యానిమేషన్ లో కూడా ఇలాంటివి చూపించారు కదా. మరి వాటి గురించి కంప్లీట్ క్లారిటీ మీకైతే వచ్చేలాగా చేస్తాను. బట్ వెనక మేకర్స్ కూడా దీని వెనక ఏం ప్లాన్ చేస్తున్నారో మీకు క్లారిటీగా తెలియాలి కదా. వెనమ్ వెర్స్ మేకర్స్ కెవిన్ ఫేజ్ తో కలిసి ఒక క్రాస్ ఓవర్ ఈవెంట్ లాంటి దాని గురించి ఐడియా చెప్పారు. కెవిన్ ఫేజ్ కూడా చెప్పింది ఏంటంటే ఒక క్రాస్ ఓవర్ ఈవెంట్ కి సంబంధించిన స్టోరీని రాయడానికి ఆల్రెడీ రైటర్స్ సిద్ధమయ్యారు అని చెప్పారు, అంటే ఫ్యూచర్ లో రావచ్చని. అండ్ ఎమీ పాస్కల్ కూడా మేము ఫ్యూచర్ లో ఒక బిగ్ క్రాస్ ఓవర్ ఈవెంట్ అంటే వెనమ్ వెర్స్ ఎంసీయూ కొలాబరేట్ అయ్యేలాంటిది ప్లాన్ చేస్తున్నామని. అది కేవలం వెనమ్ వెర్స్ ఎంసీయూ అని మాత్రమే కాదు, స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వెర్స్, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వెర్స్ యానిమేషన్ ఫిల్మ్స్ ని మీరు చూసే ఉంటారు. అవి యానిమేటెడ్ ఫిల్మ్స్ అయినప్పటికీ మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్ హెవీగా ఉంటుంది. అందులో లైవ్ యాక్షన్ రెఫరెన్సెస్ క్రాస్ ఓవర్ కు సంబంధించిన చూపించారు. ఎగ్జాంపుల్ మైల్స్ మొరాలిస్ అక్రాస్ ద స్పైడర్ వెర్స్ లోని లైవ్ యాక్షన్ ప్రౌలర్ ని మీట్ అవుతాడు యానిమేటెడ్ ఫిల్మ్ లో. ఎస్, ఈ ప్రౌలర్ క్యారెక్టర్ మైల్స్ మొరాలిస్ రిఫరెన్స్ ఆల్రెడీ మనకి ఎంసీలోని హోమ్ కమింగ్ ఫిల్మ్ లో ఇచ్చారు కదా. కాకపోతే ఇక్కడ ఈయన ఒక ఇన్ఫార్మర్ అంటే ప్రౌలర్ గా మారారో లేదంటే ఆల్టర్నేటివ్ క్యారెక్టర్ గానీ సేమ్ కాస్టింగ్ అనమాట. ఈ యానిమేటెడ్ స్టోరీలోని ప్రౌలర్ క్యారెక్టర్ డెడ్, కానీ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వెర్స్ క్లైమాక్స్ కి ఇచ్చిన ట్విస్ట్ ఇంకా గుర్తుంది కదా. ఆ అప్కమింగ్ ఫిల్మ్ లోని ఎంసీయూ అండ్ వెనమ్ వెర్స్ కి సంబంధించిన రెఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఈ లైవ్ యాక్షన్ యానిమేషన్ ఫిల్మ్స్ వలన రెగ్యులర్ ఆడియన్స్ కి మరింత కన్ఫ్యూజన్ పెంచేస్తుంది సోనీ. అండ్ వెనమ్ వెర్స్ ఫిల్మ్స్ తో ఇబ్బంది కూడా పెడుతుంది వాళ్ళకి. సో ముందు వాళ్ళ యాక్చువల్ క్రాస్ ఓవర్ మల్టీవర్స్ ప్లానింగ్ ఏముందో మనం క్లియర్ గా చూద్దాం. స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ తో క్రియేట్ చేసిన రికార్డ్స్ ని మళ్ళీ మ్యాచ్ చేయాలంటే వెనమ్ వెర్స్ తోటి క్రాస్ ఓవర్ చేస్తేనే అది చాలా పాసిబుల్ అవుతుంది అనమాట. అందుకని మనకి వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ లో అయితే మాత్రం ఎడీ బ్రోక్ సడన్ గా తన రూమ్ నుండి ఇంకొక రూమ్ కి అదే ఎంసీయూకి టెలిపోర్ట్ అవుతాడు. వేరే ప్లేస్ కి వెళ్ళడు కానీ ఎగ్జాక్ట్ గా సేమ్ లొకేషన్, కాకపోతే డిఫరెంట్ రూమ్, మొత్తం మారిపోద్ది. ఎదురుగా ఉన్న టీవీలోని జే జోనా జేమ్సన్ వస్తారు. పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ గురించి ఆయన చెప్పగానే వెనమ్ సింబియోట్ అలర్ట్ అయిపోయి కొద్దిగా వియర్డ్ గా క్రేజీగా బిహేవ్ చేస్తూ ఆ టీవీని లిక్ చేస్తుంది అనమాట. అంటే స్పైడర్ మ్యాన్ తో ఎప్పటి నుండో శత్రుత్వం ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. టోబీ మ్యాగ్వైర్ ఫిల్మ్స్ లో అంటే ఆ శత్రుత్వం ఉంటుంది, ఆ క్యారెక్టర్ కొద్దిగా వైల్డ్ అండ్ ఈవిల్ విలన్ లా ఉంటుంది. బట్ ఇక్కడ వెనమ్ అలా కాదు కదా. ఈవెన్ వెనమ్ కి కూడా తను వేరే యూనివర్స్ లో ఉన్నట్టు చాలా వరకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ లోనే ఉంటాడు. ఎదురు కలిసి బార్ కు వెళ్ళిన తర్వాత అక్కడ బార్ టెండర్ కి అయితే మాత్రం ఎవెంజర్స్ గురించి ఎడీ బ్రోక్ అడుగుతాడు. వెనమ్ ఫస్ట్ పార్ట్ చూస్తున్నప్పుడు నా ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఎవెంజర్స్ తో ఈ క్యారెక్టర్ క్రాస్ ఓవర్ అయితే భలే ఉంటుందని చెప్పి. సో అందరూ ఈ డ్రీమ్స్ అనేవి ఫ్యూచర్ లో నెరవేరబోతున్నాయి అని అనుకుంటారు. బట్ వెంటనే ఎడీ బ్రోక్ అయితే మాత్రం అక్కడ నుండి తిరిగి వెనమ్ వెర్స్ కి టెలిపోర్ట్ అయిపోతాడు. ఇదేంటి మనం ఇప్పుడే వచ్చాం కదా అని కూడా వెనమ్ మాట్లాడుతుంది. బట్ ఆ వెనమ్ సింబియోట్ క్రియేచర్ ఒక స్మాల్ పార్ట్ ఈ ఎంసీయూ బార్ లో వదిలేసి వెళ్తాడు. దాంతో ఈ క్రియేచర్ అదే ఈ సింబియోట్ ఇంకొకరిని హోస్ట్ గా చూస్ చేసుకుంటే ఇక్కడ వచ్చేది ఈవిల్ గా ఉండే ఛాన్స్ కూడా ఉంది ఎంసీలోని. సో ఎగ్జాక్ట్ టామ్ హార్డీ ఎడీ బ్రోక్ క్యారెక్టర్ ఎంసీయూలో లేనప్పటికీ వెనమ్ అయినా ఉంటుందిలే అనుకున్నారు చాలా మంది. అంటే ఫోర్త్ పార్ట్ లో మల్టీవర్స్ ఉన్నా లేకపోయినా థర్డ్ పార్ట్ లో క్రియేట్ అయిన మల్టీవర్స్ ఈవెంట్స్ ద్వారా అలా ఆ ఈవెంట్స్ కంటిన్యూ అయ్యే విధంగా ఉంటుంది ఫోర్త్ పార్ట్ లోని. అండ్ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వెర్స్ తోటి లైవ్ యాక్షన్ గా కూడా స్పైడర్ మ్యాన్ 4 లో క్రాస్ ఓవర్ అయ్యే ప్లానింగ్స్ అయితే ముందు నుండి ఉన్నాయి. యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వెర్స్ సీక్వెల్ వస్తుంది కదా, అందులో కూడా ఎంసీయూ వెనమ్ వెర్స్ కి కనెక్ట్ అయ్యే లాంటి స్టోరీ చాలా వరకు ఉందంట. కానీ ఈ ఇయర్ న యాక్చువల్లీ ఆ ఫిలిం మనం చూసేయాలి, కానీ అనుకోని విధంగా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. చాలా చేంజెస్ ఆ ఫిలిం లో జరుగుతున్నాయని టాక్ అనమాట.
రైటర్ స్ట్రైక్ వల్లనే పోస్ట్ పోన్ అవ్వాలి, కానీ అంత డిలే అవ్వడానికి కారణం చాలా చేంజెస్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ క్రేవన్ ది హంటర్ ఫిల్మ్ లో కూడా. ఆల్రెడీ మీరు మోర్బియస్ చూసారో లేదో తెలియదు, కానీ మోర్బియస్ లో వల్చర్ క్యారెక్టర్ ఉన్నట్టు ట్రైలర్ లో మీరు చూసారు. అది కూడా ఎంసీయూ క్రాస్ ఓవర్ లాంటి కనెక్షనే కదా. అండ్ మేడమ్ వెబ్ లో కూడా చాలా వరకు చేంజెస్ జరిగాయంట. ఈ విషయాన్ని డకోటా జాన్సన్ గారు చెప్పారు. యాక్చువల్ గా స్పైడర్ మ్యాన్ తోటి కనెక్ట్ అయ్యేలాంటి కొన్ని సిమిలర్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ అన్ని కూడా ఫిల్మ్ లో లేనట్టు, తీసేసినట్టు, చాలా చేంజెస్ చేసినట్టు చాలా వరకు తెలిపారు. మరి దీని వెనక రీజన్ ఏంటి? ఇప్పుడు మేడమ్ వెబ్ ని కంప్లీట్ గా ఎగ్జిస్టెన్స్ అంటే క్యానన్ నుండే తీసేస్తున్నారంటూ కూడా. అసలు ఇలా ఎందుకు తీస్తున్నారు ఫిల్మ్ ని, ఎందుకు మళ్ళీ తీసేస్తున్నారు? అండ్ వెనమ్ వెర్స్ కి విపరీతమైన నెగిటివిటీ, క్రిటిసిజం ఫేస్ చేస్తుంది ప్రెసెంట్. అన్ని ఫ్లాప్స్ అవుతున్నాయి. అప్కమింగ్ రాబోయే వెనమ్ 3 లో కూడా ఏమైనా తేడా జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్లనే వెనమ్ వెర్స్ లోని చాలా చేంజెస్ చేస్తున్నారు. అది ముఖ్యంగా క్రాస్ ఓవర్ కి కనెక్ట్ అవ్వాలనుకునే ప్లాన్స్ లో. అవును గైస్, యాక్చువల్ గా స్పైడర్ మ్యాన్ 4 అయితే మాత్రం బిగ్ ఈవెంట్ నో వే హోమ్ లానే ఉండాల్సింది, మల్టీవర్స్ ఈవెంట్ లాగా. కానీ తర్వాత ఐడియాని మార్చుకున్నారు. కంప్లీట్ గా గ్రౌండెడ్ గా ఉంటుందంట స్టోరీ అంతా కూడా, మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ప్రెసెంట్ ప్లాన్ అయితే అదే. జనవరి 2025 లోని షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ ని కూడా అందుకనే మార్చేశారు. సో అది నార్మల్ ఈవెంట్స్ లోని గ్రౌండెడ్ లెవెల్లో ఉండబోతుంది. వెనమ్ క్రాస్ ఓవర్ కాదని క్లారిటీ వచ్చింది. అండ్ వెనమ్ థర్డ్ పార్ట్ కూడా ఫైనల్ ట్రయాలజీకి లాస్ట్ పార్ట్ అని చెప్పేశారు. అంటే ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అయినప్పుడు థర్డ్ పార్ట్ తోటే ఎందుకు ఆపేయాలి? దాని అర్థం ఏంటంటే ఏమైనా తేడా జరిగితే వెనమ్ 3 ఆర్ క్రేవన్ ది హంటర్ తోటి ఈ యూనివర్స్ ని ఆపేస్తారనమాట. అందువల్లనే మనకి వెనమ్ లాస్ట్ డాన్స్ లోని ఆ బార్ టెండర్ కి వెనమ్ సింబియోట్ క్రియేచర్ పాకక ముందే తీసేస్తున్నారా అని చెప్పి. బట్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్నది సేమ్ ఎంసీయూలో ఉండే బార్ అవకాశం తక్కువ. ఎందుకంటే అక్కడ ఉన్నది మోర్డో కాదు, సేమ్ యాక్టరే. కాకపోతే ఈయన వెనమ్ ద లాస్ట్ డాన్స్ లో జ్యూరీని లీడ్ చేసే జనరల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు, సింబియోట్ హంటర్ లాగా. అసలు ఈ విజిలాంటి జ్యూరీ టీమ్ గురించి, ఆ కామిక్ స్టోరీ గురించి వెనమ్ ద లాస్ట్ డాన్స్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మీకు చెప్పాను కదా. దాంతో పాటు అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో కనిపించిన డాక్టర్ లిజర్డ్ యాక్టర్ కూడా ఈ ఫిల్మ్ లో మరొక పాత్రలో కనిపించబోతున్నారు. ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి తప్పించి ఇది సేమ్ క్యారెక్టర్స్ కాదు. అయితే మీకు ఆ బార్ సీక్వెన్స్ లో ఉన్న బార్ టెండర్ కూడా ఎగ్జాక్ట్ గా అదే పర్సన్, అదే డ్రెస్, లాంగ్ హెయిర్ స్టైల్, జుట్టు ముడి వేసుకుని, ఆ ముందు ఉన్న 2 గ్లాసెస్ గానీ, ఎగ్జాక్ట్ గా లొకేషన్ గానీ అంతా ఒకేలా ఉంది వెనమ్ ద లాస్ట్ డాన్స్ లో కూడా. సో ఎంసీలో సీన్ లోకి ఈ వెనమ్ వెర్స్ లో ఉండే క్యారెక్టర్స్ ఎలా వెళ్తారు? ఈ జ్యూరీకి జనరల్ ఒక విజిలాంటి తప్పించి మల్టీవర్స్ కి టెలిపోర్ట్ అయ్యే ఎబిలిటీస్ ఆయనకి ఎక్కడివి? ఈయన క్యారెక్టర్ మాత్రం ఆ డాక్టర్ స్ట్రేంజ్ మోర్డో క్యారెక్టర్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పేశారు. ఈ జనరల్ గా ఇందులో కనిపించబోతున్నట్టు వెనమ్ వెర్స్ కి సంబంధించి సపరేట్ క్యారెక్టర్, ఈయన మల్టీవర్స్ క్యారెక్టర్ కాదు. ఇందాక చెప్పినట్టు జస్ట్ లైక్ డాక్టర్ లిజర్డ్. మరి సేమ్ లొకేషన్ ఎలా అనే దాని గురించి ఆ ఫైనల్ థియరీ ఇప్పుడు తెలుసుకుందాం. వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ లోని ఎడీ బ్రోక్ సడన్ గా తన హోటల్ రూమ్ చేంజ్ అవుతుంది కదా టెలిపోర్ట్ అయ్యాక, కానీ తన లొకేషన్ మారదు. ఎగ్జాక్ట్ గా తనైతే మాత్రం మరొక రూమ్ లోకే ఈ ఎంసీలోని టెలిపోర్ట్ అయ్యాడు తప్ప లొకేషన్ మారలేదు కదా. ఎంసీలో ఎడీ బ్రోక్ కి రూమ్ లేదు, అది ఇంకొక పర్సన్ రూమ్ అనమాట. అయినప్పటికీ కూడా తను ఇంకొకరి రూమ్ లోకైనా సరే ఎగ్జాక్ట్ లొకేషన్ అదే విధంగా టెలిపోర్ట్ అయ్యాడు. కానీ టెలిపోర్ట్ అవ్వక ముందు తన రూమ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ గానీ, ఆ బ్యాక్గ్రౌండ్ గానీ అంతా వేరనమాట. అలానే తను ఈ ఎంసీయూ నోవే హోమ్ క్రెడిట్స్ లో కనిపించిన బార్ బ్యాక్గ్రౌండ్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఎడీ యూనివర్స్ మారుతున్నప్పుడు రూమ్ నుండి సేమ్ ఇంకొక రూమ్ లోకి ఎలా టెలిపోర్ట్ అయ్యాడో, ఈ బార్ నుండి ఈ వెనమ్ వెర్స్ యొక్క బార్ లోకి కూడా టెలిపోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ బార్ బ్యాక్గ్రౌండ్ అంతా డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా ఈ సీన్ అయితే వెనమ్ వెర్స్ యొక్క బార్ సీక్వెన్స్ కి సంబంధించింది అయి ఉంటుంది. ఇక్కడ సింబియోట్ ని అతను పట్టుకుంటున్నట్టుంది. అంటే ఎంసీలోని ఆ సింబియోట్ క్రియేచర్ ఏ విధంగా ఉందో అలానే వెనమ్ వెర్స్ కి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా మిగిలిపోయి ఉండాలి. మరి ఎంసీలో మిగిలి ఉన్న ఆ స్మాల్ పార్ట్ అనేది ఫ్యూచర్ ఫిలిమ్స్ గురించి అంతవరకు ఇగ్నోర్ చేసే విధంగా పక్కన పెట్టొచ్చు. యాక్చువల్లీ వాళ్ళు చేంజ్ చేయాలనుకుంటే ప్లాన్స్ ని, ఈ విధంగా సీన్స్ ని ఒకే విధంగా చూపించి ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు సోనీ బుర్రలో ఏముందో కూడా తెలియదు, కంప్లీట్ గా నాశనం చేయడం తప్పించి. మరి ఈ 2 యూనివర్సెస్ లోని ఒకేలాంటి పర్సన్, ఒకేలాంటి క్యారెక్టర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా అంటే, ఎగ్జాంపుల్ గా బ్యారన్ మోర్డో ఎంసీలోని ఇంకొక క్యారెక్టర్, వెనమ్ వెర్స్ లో కూడా సేమ్ ఫేస్ కట్, సేమ్ యాక్టర్, ఇంకొక క్యారెక్టర్. అలానే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లోని ఇంకొక మల్టీవర్స్ రియాలిటీలోని మీరు అబ్జర్వ్ చేసారా, సేమ్ బ్యారన్ మోర్డో ఇదే యాక్టర్, ఇదే క్యారెక్టర్ ఉంటారు అనమాట. ఆ విధంగా మల్టీవర్స్ లో ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో సోనీ వెనమ్ వెర్స్ ని ఎంసీ తోటి క్రాస్ ఓవర్ చేద్దామనే ప్లాన్స్ ఏ విధంగా స్టార్ట్ అయ్యాయి, ఏ ఫిలిమ్స్ లో రిఫరెన్సెస్ ఉన్నాయి, తర్వాత ఏ విధంగా ఆ ఫిలిమ్స్ లోని చేంజెస్ చేస్తుంది, ఇవన్నీ మీకు కంప్లీట్ గా పోసుకొచ్చినట్టు అర్థమై ఉంటుంది. ప్రస్తుతానికి వెనమ్ వెర్స్ క్రాస్ ఓవర్ అయితే మాత్రం ఉండొచ్చు, లేదంటే ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు, టైం అయితే పడుతుంది. ప్రెసెంట్ అయితే వీళ్ళు చెప్పాలనుకుంటుంది ఇదనమాట. అండ్ వెనమ్ వెర్స్ లో సపరేట్ గా ఇంకొక స్పైడర్ మ్యాన్ ఉన్నట్టు టామ్ హార్డీ రీసెంట్ గా తెలిపారు. అది ఎలా పాడు చేసుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ విషయం, కానీ
ఈ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి. అప్కమింగ్ గా మరి దీంట్లో కూడా చేంజెస్ చేస్తున్నారు. అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి తర్వాత వీటి మీద ఇంకెంత క్లారిటీ ఇస్తారు, లేదంటే ఇంకెంత డౌట్స్ రైజ్ అయ్యేలా చేస్తారు. నేనైతే క్లారిటీ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. మీకు వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.